ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగన కలిసి జీవపు మన్నా దైవవాక్యాన్ని వినుటకు దేవుడు చూపిన మహాకృప కొరకే స్తోత్రం. ప్రతిదినం దేవుని వాక్యములో నుండి ఒక క్రమబద్ధీకరంగా వాక్యాన్ని చదివి ధ్యానం చేయుటకు దేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు. ప్రియులారా, బాగున్నారు కదా? సంతోషం. దేవుని వాక్యములో నుండి నిర్గమాకాండము 23వ అధ్యాయం 18 నుండి 25 వరకున్న వాక్యములను మనము ధ్యానం చేయబోతున్నాం. 25వ వచనము చదువుచున్నాను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. ఆశ్చర్యకరమైన మీ కృప కనికరములు తోడయుండును గాక. మేలు చేత నడిపించండి. వాక్కు చేత మా అందరితో మాట్లాడండి. యేసు నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో దగ్గరగా 8 వచనాలు పైబడే ఉన్నాయి. దేవాది దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇజ్రాయేలుకి అందిస్తున్నారు. నిజానికి మనం చదివినటువంటి భాగాలలో నియమ నిబంధనలు ఎక్కువగా వచ్చాయి. మధ్యలో వాగ్దానాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఒక వ్యక్తి జీవితంలో వాగ్దానము అనేది నెరవేర్చబడాలి అంటే దానికి దేవుడు నియమమును నిబంధనను ఆయన సిద్ధపరిచి ఉంటారు. ఆజ్ఞ వెంబడి సూత్రము ఉన్నట్లుగా ప్రియులారా, ఆశీర్వాదానికి ముందు ఒక నియమమును దేవుడు ఏర్పాటు చేయడం లేఖనంలో పరిపాటి. నిజమే కదా? ఒక తండ్రి తన కుమారునికి ఒక గిఫ్ట్గా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు, నాన్న నువ్వు ఈ క్రమంలో నడిపించబడాలి అని తండ్రి తెలియజేస్తారు కదా. మనము చెడ్డవారమై ఉండి మన పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకపు తండ్రి నాకన్నా నీకన్నా మనందరికన్నా శ్రేష్టమైన వాడు అని మనం గ్రహించాలి. అలాగనే ఒక వ్యక్తి యొక్క ఆహార పానీయములు అలాగుననే
ఆ వ్యక్తి సముఖము నుండి రోగములు దేవుడు తొలగించి పూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని కలుగచేయాలంటే ఈ వచనాలలో కొన్ని నియమ నిబంధనలు, చెయ్యవలసినవి చెయ్యకూడనివి విధులు ఉన్నాయి. ఆత్మీయులారా, విధులు ఉన్నాయి. చూడండి, మొదటిగా చెయ్యకూడనివి 4 పనులు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యంలో నుంచి ప్రియులారా, 20వ వచనం, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయనకు కోపము రేపవద్దు అంటున్నారు. ప్రియులారా, ఇక్కడ ఒక మనుషుడి జీవితంలో దేవుని ద్వారా కృపను పొందాలంటే ఒక మాట చెప్పబడింది. చేయకూడని పని ఏంటంటే ఆయనకు కోపము రేపవద్దు. దేవునికి స్తోత్రం. కోపము రేపవద్దు. 2, తరువాత మీరు కనాను దేశానికి అడుగుపెట్టిన తరువాత హెత్తీలు, హెవీలు, ఫెరిజ్జీలు, కనానీయులు, యెబూసీయులు అను వారున్న చోటునకు మీరు వచ్చిన తరువాత వారి దేవతలను అనగా విగ్రహములను వాటికి సాగిల పడకూడదంటూ 23వ వచనంలో ప్రభువారు చెప్పారు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మొదటి మాట కోపం రేపొద్దన్నారు. రెండవది విగ్రహాలకు సాగిల పడవద్దు అన్నారు. తరువాత మాటను మనం చదివినట్లయితే చేయకూడని పని 24వ వచనంలో వారి క్రియల వంటి క్రియలు, వారు ఏవైతే చేస్తున్నారో అలాగున మీరు చెయ్యవద్దు అంటున్నారు ప్రభు. ఇక తరువాత వారి విగ్రహములను మీరు నిర్మూలం చేయండి. ఎందుకు నిర్మూలం చేయాలి, పగలగొట్టాలంటే అవి ఉన్నాయంటే ఈరోజు కాకపోతే మరొక రోజు వాటి వైపు నాకు వీరి మనస్సు ఆకర్షించబడుతుంది, కనుకనే వాటిని నిర్మూలం చేయండి అన్నారు ప్రభు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇంచుమించు 4 విషయాలు ఇవి చెయ్యకూడదు, చెయ్యవద్దు అంటూ ప్రభు చెప్పారు. 1, కోపం రేపొద్దు. 2, దేవతలకు సాగిలపడొద్దు. ఆ కనానీయులు, హిత్తీలు, ఫెరిజ్జీలు అనబడిన వారి క్రియలు మీరు చేయొద్దు, వారి విగ్రహాలను నిర్మూలన చేయండి. ఈ 4 పనులు ప్రియులారా, విగ్రహాలు వారి మధ్యలో ఉండొద్దు అని చెప్పారు. ఈ 4 పనులు చెయ్యకూడని పనులు అన్నమాట. ఆయన కోపం రేపొద్దన్నారు, సాగిల పడొద్దన్నారు, వారి క్రియలు లాంటివి చేయొద్దన్నారు, వారి విగ్రహాలను వీరి మధ్యలో ఉండనివ్వద్దు అని చెప్పారు. అయితే మరి చెయ్యవలసిన పనులేంటి? ఇదే వచనాల్లో చెయ్యవలసిన పనులు కూడా ఉన్నాయి. చూడండి, 20వ వచనాన్ని చదివితే ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి అనుంది. జాగ్రత్తగా ఆయన సన్నిధిని ఉండండి, అజాగ్రత్తతో ఉండొద్దు. చూడండి, జ్ఞానైన సొలొమోను కూడా ఏమంటాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటాడు. కనుక ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్త కలిగిన వారి అజాగరకులై ఉండొద్దు అంటారు. రెండవది, ఆయన మాట వినాలి. 21వ వచనంలోనే ఆయన మాట వినాలి అంటారు. దేవుడు తన వాగ్దానాన్ని మన యందు నెరవేర్పులోకి తీసుకురావాలంటే ఆయన మాట వినాలి. మనుషుల మాటలు కాదు, దేవుని మాట వినాలి. ఇక తరువాత ఆయన మాట విన్న మనము ప్రియులారా, ఆయన మనకి ఏదైతే తెలియపరిచారో 22వ వచనం, ఆయన చెప్పినది యావత్తును మనం చేయాలి. చెప్పినది కొంచెం చేయడం కాదు, యావత్తు సమస్తాన్ని చేయండి అని. ఇక చివరి మాట ప్రియులారా, 25వ వచనంలో ఇప్పుడు మనం చదివిన మూలవాక్యం, నీ దేవుడైన యెహోవానే సేవించాలి. 4 మాటలు చేయవలసిన ఏంటి? జాగ్రత్తగా ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది చేయాలి, ఆయన్ని సేవించాలి. 4 చెయ్యకూడని పనులు,
4 చేయవలసిన పనులు. ఇవి గనక మనం చేసినప్పుడు దేవుడు అంటున్నారు, ఇదిగో నీ ఆహారమును నీ పానమును దీవిస్తాను. అంతేనా? అంతేనా? రోగాలను తొలగిస్తాను. అంతేనా? కాదు. ఇంకోటి ఉంది పిల్లరా, ఆయన దూతనట ముందుగా పంపిస్తారట. ఆత్మీయులారా, వింటున్నారా? దేవుడు తన దూతనట ముందుగా పంపిస్తారట. ఇంతకీ ఎవరా దూత? బైబిల్ గ్రంథంలో దూతలు అనబడినవి ఎన్నెన్నో ఉన్నాయి కదా. సెరాపులు, కెరూబులు, ప్రియులారా, ఎన్నో ఉన్నాయి కదా. మరి ఈ దూత ఎవరు అంటే సాక్షాత్తు సర్వేశ్వరుడైన సర్వోన్నతుడైన సమీపించరాని తేజస్సులో ఆసీనుడై అమరత్వము కలిగిన దేవదేవుని ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం. ప్రభువుని ముందు ఉంటారట. ప్రభు నా ముందు ఉంటారట. ఒక దూతను పంపుతానన్నారు కదండి ప్రభు. పిల్లరా, ఆయన సన్నిధిని దూతకు వాడబడిన నామం పురుషవాచకం. మనం ఫోటోల్లో దేవదూతలు స్త్రీలుగా కనిపిస్తుంటారు. పిల్లరా, అది వాస్తవం కాదు. దేవదూతకు పురుషవాచకం వాడబడింది. ఓకేనా? ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను అన్నారు. చూడండి, ఈ సందర్భం ఎక్కడ మనకు కనిపిస్తుంది? నూతన నిబంధన గ్రంథంలో రూపాంతరపు కొండ మీదకి యేసయ్య వెళ్ళిన తర్వాత శిష్యులు వస్తారు అక్కడికి. అప్పుడు ప్రభు మాట్లాడుతూ ఆకాశం తెరవబడి మేఘమును కమ్ముకున్న తర్వాత ఆ మేఘములో ఒక స్వరం వినపడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు. బాప్తిసం పొందినప్పుడు విన్న స్వరం అది, మాట్లాడిన స్వరం అది. ఈయన మాట వినండి అంటారు. దేవునికి స్తోత్రం. పిల్లలు, అర్థమైందా? బాప్తిసం పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానంటారు తండ్రి. రూపాంతరపు కొండ మీద ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన మాట వినండి అంటారు. ఇంతకీ నూతన నిబంధన గ్రంథంలో 23వ అధ్యాయంలో చెప్పబడినటువంటి దూత ఎవరో కాదు, మన ఆరాధికుడు, ఆరాధ్య దైవమైన ప్రభువైన యేసు. ఆయన మనకు ముందు వస్తారట. మన ఆహారాన్ని పానాన్ని దీవిస్తారట. రోగములను మన మధ్యలో నుండి తొలగిస్తారట. యెషయా ప్రవక్తను అడిగితే అంటారు, ఆయన ఏమంటారు తెలుసా? దేవుడి యొక్క ఆత్మచేత నింపబడి నీకు ముందుగా నా దూతను పంపిస్తాను. ఇత్తడి తలుపులను, ఇనుప గడిలను విరగొడతాను. రహస్య స్థలాలలోని ధననిధిని, అంధకార సంబంధమైనటువంటి ఐశ్వర్యం అంతటిని నీ సొంతం చేస్తానంటారు. కనుక పిల్లరా, ఎలియాజరుకు ముందు వెళ్ళి దూత సఫలం చేసినట్లుగా, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు ముందుగా వెళ్ళి అగ్ని బలమును చల్లార్చినట్లుగా, సింహాల గుహలో ఉన్న దానియేలు హాని కలగకుండా సింహాల నోళ్ళను కట్టివేసిన దూత మనందరికీ తోడై నడిపించునుగాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.